దురంధర్ మూవీలో హీరో క్యారెక్టర్ తర్వాత మరొకరి క్యారెక్టర్ అయితే అందరినీ ఇట్టే ఆకర్షించింది. ఆ క్యారెక్టర్ నే ఆర్ మాధవన్ గారు పోషించారు. దురంధర్ మూవీలో అజయ్ సన్యాల్ గా ఆర్ మాధవన్ గారు నటించారు కదా. ఆయన నటించింది ఆ మూవీలో లాస్ట్ లో కొంచెం సేపే అయినా కానీ మనం చూసిన జస్ట్ 4 hours మూవీలోనే ఆ చిన్న క్యారెక్టర్ మనకి అంత పవర్ఫుల్ గా అనిపిస్తే రియల్ లైఫ్ లో ఆ క్యారెక్టర్ రియల్ లైఫ్ లో ఉన్న వ్యక్తి ఇంకెంత గొప్పవాడో ఒక్కసారి ఆలోచించండి. ఆయన ప్రస్తుతం భారతదేశపు జేమ్స్ బాండ్ అని పిలువబడే అజిత్ కుమార్ దోవల్ గారు. అజిత్ గారి జీవిత ప్రస్థానం అత్యంత సాహసోపేతమైనది. ప్రస్తుతం ఆయన భారతదేశపు జాతీయ భద్రతా సలహాదారుడుగా అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ NSA గా బాధ్యతలు అయితే నిర్వహిస్తున్నారు. అసలు ఇతని గురించి ఒక్కొక్క పాయింట్ చెప్తూ ఉంటే అబ్బా ఏం పర్సన్ రా ఇతను అనిపిస్తుంది అనమాట. ఒక్క సామాన్యమైన ఆర్మీ అధికారి కొడుకు నుండి మన భారతదేశపు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గానే ఎదిగారంటే అర్థం చేసుకోవచ్చు అతని ఎంత గొప్ప పర్సన్ అనేది. అతి చిన్న వయసులోనే ఒక గూఢచారిగా పాకిస్తాన్ లో 7 ఏళ్లు నివసించడం. ఒక్కసారి ఏమైంది తెలుసా, ఒకవైపు తలస్సేరి అనే ప్రదేశం తగలబడిపోతుంది. పోలీసులు కూడా వెళ్లడానికి భయపడిపోతున్నారు. సరిగ్గా 26 ఏళ్ల ఒక యువకుడు అక్కడికి వచ్చాడు. కేవలం 48 గంటల్లోనే, అవునండి అవును, కేవలం 48 గంటల్లోనే అల్లర్లను ఆపి తలస్సేరిలో మళ్లీ శాంతిని తీసుకువచ్చారు. ఆ యువకుడు నేటి మన దేశ భద్రతా దళపతి అజిత్ దోవల్ గారు. ఏంటి అల్లర్లు, ఈతను ఎలా ఆపారు 48 గంటలు అనేది మనం ఇంకాస్త ముందుకు వెళ్ళిన తర్వాత వివరంగా తెలుసుకుందాము. పాకిస్తాన్ లో 7 ఏళ్ల పాటు గూఢచారిగా ఉన్నప్పుడు ఒకసారి తన గుర్తింపు బయటపడిపోయే సందర్భంలో అతను ఎలా తప్పించుకుపోయాడో అన్న దాని గురించి కూడా ఇంకాస్త వివరంగా మనం ముందుకు వెళ్ళిన తర్వాత తెలుసుకుందాము. ఒక్కసారి ఆలోచించండి, మనం ఒక దేశంలో టూరిస్ట్ గా వెళ్లి రావడానికే కష్టం కదా, కానీ అజిత్ దోవల్ గారు శత్రు దేశంలో ఏకంగా 7 ఏళ్లు అంటే 2555 రోజులు ప్రతి క్షణం మృత్యువుతో పోరాడుతూ గడిపాడు. ఆయన పంపిన ఒక్కో కోడ్ మెసేజ్ వెనుక కొన్ని వేల మంది భారతీయుల ప్రాణాలు దాగి ఉన్నాయి. ఒక్కసారి మీరు ఊహించుకోండి, మనం మన ఫ్యామిలీకి దూరమై కనీసం ఒక్క ఏడాది కూడా మనం ఉండలేము. కానీ 7 ఏళ్ల పాటు ఒక్కసారి కూడా తన అసలు పేరును బయట చెప్పకుండా, తన భార్య పిల్లల గురించి ఎవరితోనూ మాట్లాడలేదు. ఒక చిన్న పొరపాటు జరిగితే అది మరణమే అని తెలిసిన దేశం కోసం శత్రువుల మధ్య నివసించిన దేశాలే అన్నమాట మన అజిత్ దోవల్ గారు. ఒక్క గూఢచారిగా మొదలైన ఆయన ప్రయాణం నేడు 140 కోట్ల మంది భారతీయుల నిద్రకు కాపలా కాసే ది బ్లాక్ టైగర్ స్థాయికి చేరిందనమాట. అజిత్ దోవల్ గారు కేవలం ఒక అధికారి మాత్రమే కాదండి, శత్రువులకి భయం, భారతీయులకి ఒక ధైర్యం. ఇదంతా కూడా ఆయన గురించి జస్ట్ సింపుల్ ఇంట్రో మాత్రమే. ఇప్పుడు నుంచి మనం ఆయన గురించి ఇంకాస్త డీప్ గా క్లియర్ గా తెలుసుకుందాము. ఫస్ట్ తన బాల్యం గురించి మనమైతే తెలుసుకుందాము. అజిత్ కుమార్ దోవల్ గారు 1945 జనవరి 20న జన్మించారు. ప్రస్తుతం ఆయన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌరి గర్వాల్ జిల్లాలో ఉన్న గిరి బాలెన్సూన్ అనే గ్రామంలో ఆయన పుట్టారు. ఆయన తండ్రి మేజర్ GS దోవల్ అన్నమాట. ఆయన భారత సైన్యంలో అధికారిగా పనిచేశారు. తండ్రి ఆర్మీలో ఉండడం వల్ల అజిత్ దోవల్ గారికి చిన్నప్పటి నుండి క్రమశిక్షణ, దేశభక్తి అనేవి ఆయనకి అలవాటైపోయాయి అనమాట. అజిత్ దోవల్ గారు తన ప్రాథమిక విద్యనైతే రాజస్థాన్ లోని అజ్మీర్ మిలిటరీ స్కూల్లోనే పూర్తి చేశారనమాట. మిలిటరీ స్కూల్ వాతావరణం ఆయనలో నాయకత్వ లక్షణాలను, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యాన్ని అయితే నింపింది. ఆయన చదువులో ఎప్పుడు ముందుండేవాడు. ఆ తర్వాత ఆయన ఆగ్రా విశ్వవిద్యాలయం నుండి ఎకానమిక్స్ లో మాస్టర్ డిగ్రీని అయితే పొందారనమాట. ఈ విధంగా ఆయన గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత దేశానికి సేవ చేయాలనే పట్టుదలతో ఆయన సివిల్ సర్వీస్ వైపు మొగ్గు చూపారనమాట. చాలా చిన్న వయసులోనే అంటే 1968లో కేవలం ఆయనకి 23 ఏళ్లకే అనమాట. కేవలం 23 ఏళ్లకే IPS అధికారిగా ఆయన ఎంపికయ్యారు. ఆయనను కేరళ క్యాడర్ కేటాయించబడిందనమాట. ఆ తర్వాత అజిత్ దోవల్ గారికి చిన్నప్పటి నుండే కొత్త భాష నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. అదే అలవాటు ఆయన తర్వాత కాలంలో కూడా పాకిస్తాన్ లో ఉర్దూ అనర్గళంగా మాట్లాడడానికి, ఒక గూఢచారిగా రాణించడానికి బాగా ఆయనకి ఉపయోగపడింది. అజిత్ దోవల్ గారు 1968లో IPS అధికారికంగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన కొత్తలోనే అసాధ్యం అనుకున్న కొన్ని క్లిష్టమైన సమస్యను పరిష్కరించి అందరి దృష్టిని ఆకర్షించారనమాట. దాని గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. అజిత్ దోవల్ గారు కేరళ క్యాడర్ కు చెందిన అధికారి అనమాట. ఆయన సర్వీస్ లో చేరిన 2-3 ఏళ్లకే కేరళలోని తలస్సేరి ప్రాంతంలో తీవ్రమైన మతపరమైన అల్లర్లు అనేవి చెలరేగాయన్నమాట. ఆ సమయంలో అల్లర్లు ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఆస్తి నష్టం విపరీతంగా జరుగుతోంది. అప్పటి ప్రభుత్వం ఆ అల్లర్లను అదుపు చేయడానికి ఒక సమర్థవంతమైన అధికారి కోసం వెతుకుతుంటే అజిత్ దోవల్ గారి పేరు ముందుకైతే వచ్చిందనమాట. అప్పటి మన హోంమంత్రి K. కరుణాకరణ్ గారు అజిత్ దోవల్ గారిని అక్కడికైతే పంపించారంట. అజిత్ దోవల్ గారు బాధ్యతలు చేపట్టిన కేవలం 2 రోజుల్లోనే అల్లాలను పూర్తిగా అదుపులోకి అయితే తెచ్చారు. ఆయన స్వయంగా వీధుల్లో తిరుగుతూ గొడవలు పడుతున్న వర్గాలతో నేరుగా మాట్లాడి శాంతిని అయితే నెలకొల్పారు. కేవలం 48 గంటల్లో అజిత్ దోవల్ గారు అంత పెద్దటి అల్లర్లను ఎలా ఆపాడు అనే డౌట్ అయితే మీకు వస్తుంది కదా. అవును, తలస్సేరి అల్లర్లను అజిత్ దోవల్ గారు కేవలం 48 గంటల్లో అదుపులోకి తెచ్చారనమాట. ఈ అల్లర్లను ఒక దారికి తెచ్చిన తీరు ఎలా ఉంటుందంటే ఒక మాస్టర్ క్లాస్ లాంటిదన్నమాట. అప్పట్లో ఆయన కేవలం 26 ఏళ్ల ఆయన IAS అధికారి మాత్రమే. ఆయన అనుసరించిన వ్యూహాలు ఏంటి అంటే నేరుగా ఆయన రంగంలోకి దిగడమే అనమాట. అవును, అప్పట్లో అల్లర్లు జరుగుతున్నప్పుడు అధికారుల కార్యాలయాలకే పరిమితం అయ్యేవారు కదా. కానీ దోవల్ గారు బాధ్యతలు తీసుకోగానే ఎవరిని లెక్క చేయకుండా
నేరుగా అల్లర్లు జరుగుతున్న వీధుల్లోకి వెళ్లారు. ఒక పోలీస్ అధికారి స్వయంగా ప్రాణాలకు తెగించి రోడ్ల మీద తిరుగుతుంటే అల్లరి ముఖాలైతే భయం మొదలైందనమాట. ఆ తర్వాత పరిస్థితి విషమిస్తోంది అని గ్రహించిన ఆయన శాంతి భద్రతలను కాపాడడానికి కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు అయితే కఠినంగా అమలు చేశారనమాట. చట్టాన్ని అతిక్రమిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసంగం లేదని స్పష్టమైన హెచ్చరికలు అయితే పంపారనమాట. దీనివల్లే వెంటనే అల్లరి మూకలు ఇళ్ల నుండి బయటికి రావడానికి భయపడ్డాయి. అల్లర్లలో ఒక వర్గం వారు మరో వర్గం వారి ఇళ్లను దుకాణాలను లూటీ చేశారనమాట. దోవల్ గారు ఒక వినూతమైన పని చేశారు. ఇక్కడ ఏంటంటే లూటీ చేసిన వస్తువులను ఎక్కడికక్కడ స్వాధీనం చేసుకుని ఏ దుకాణం నుండి ఏ వస్తువు పోయినా తిరిగి అక్కడికే చేర్చారు. ఇది బాధితుల్లో నమ్మకాన్ని, నిందితుల్లో వణుకునైతే పుట్టించింది. అలాగే అల్లర్లకు కారణమవుతున్న స్థానిక రౌడీలను, గూండాలను గుర్తించి 24 గంటల్లోనే జైలుకు పంపించారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా కఠినంగా వ్యవహరించడంతో అల్లర్ల వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్ వెనక్కి తగ్గక తప్పలేదన్నమాట. దాని తర్వాత అతను మిజోరాం మిషన్ స్టార్ట్ చేశాడు. అవును, తిరుగుబాటుదారుల గుండెల్లో మంటల్ని చెలరేచాడనమాట. అది ఎలాగో ఇది ఇప్పుడు మనం తెలుసుకుందాము. అజిత్ దోవల్ గారి కెరీర్ లో ఇది అత్యంత సాహసోపేతమైన ఘట్టం అనమాట. 1980వ దశకంలో మిజోరాం రాష్ట్రం భారతదేశం నుండి విడిపోవాలని మిజో నేషనల్ ఫ్రంట్ అనే సంస్థ తిరుగుబాటు చేస్తోందనమాట. సో అప్పుడు ఆ సమయంలో దోవల్ గారు ఒక సామాన్యుడిలా మిజోరాం అడవుల్లోకి అయితే వెళ్లారు. అక్కడ తిరుగుబాటుదారుల ప్రధాన నాయకుడైన లాడ్జంగా అనుచరులతో అయితే స్నేహం చేశాడనమాట. ఆయన ఎంత చాకచక్యంగా వ్యవహరించాడంటే లాడ్జంగాకు అత్యంత ఆప్తులైన 7 కమాండ్లలో 6 తన వైపు తిప్పుకున్నాడనమాట. సో అంతలా అతను అంత చాకచక్యంగా వ్యవహరించాడు. దీంతో తిరుగుబాటుదారులు బలహీన పడ్డారనమాట. చివరకు లాడ్జంగా భారత ప్రభుత్వం చర్చలకు వచ్చి శాంతి ఒప్పందం మీద సంతకం చేసేలా చేయడంలో అజిత్ దోవల్ గారు కీలక పాత్ర పోషించారు. దీనివల్ల మిజోరాంలో దశాబ్దాల తరబడి సాగుతున్న రక్తపాతం అంతమైంది. మీకు ఇలా వీడియోలో ఇలా ఒక మిజోరాం ఆపరేషన్ దాన్ని ఇలా చేశారు అని సింపుల్ గా చెప్తుంటే మీకు ఇది సింపుల్ గానే అనిపించచ్చు అనమాట. కానీ వాస్తవానికి ఆయన ఎంత తెలివితో, ఎంత కృషితో చేస్తే అంత పెద్ద తిరుగుబాటు యుద్ధాలని ఆపి ఉంటారో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. దట్స్ నాట్ ఏ సింపుల్ ఎట్ ఆల్ అండి. పెద్ద పెద్ద అల్లర్లు జరుగుతున్నప్పుడు మనం మధ్యలోకి వెళ్ళడానికి భయపడతాం. కానీ అటువంటి అల్లర్లను ఈ చాకచక్యంగా ఆపించేశాడంటే అతను ఎంత గొప్పవాడో ఒక్కసారి అర్థం చేసుకోండి. అందుకే అంత గొప్ప వ్యక్తికి మన భారత ప్రభుత్వం ఒక పెద్ద పురస్కారం ఇచ్చింది. అదే కీర్తి చక్ర. సాధారణంగా కీర్తి చక్ర అనేది యుద్ధ రంగంలో శౌర్యాన్ని ప్రదర్శించిన సైనికులకు ఇచ్చే పురస్కారం అనమాట. కానీ ఒక పోలీస్ అధికారికి ఆయన చేసిన ఈ సాహసోపేతమైన పనులకు గుర్తింపుగా ప్రభుత్వం ఆయనకు కీర్తి చక్రను అందించింది. ఈ గౌరవాన్ని పొందిన మొదటి పోలీస్ ఆఫీసర్ ఆయనే అనమాట. ఒక్కసారి మీరు ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఒక సైనికులకు ఇచ్చే కీర్తి చక్ర అవార్డుని ఒక పోలీస్ ఆఫీసర్ కి భారత ప్రభుత్వం ఇచ్చింది అంటే అతను ఎంత పెద్ద గొప్ప కార్యాలు చేసి ఉంటాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంతటితోనే ఆగలేదండి అజిత్ గారు. ఆ తర్వాత పాకిస్తాన్ లో దాదాపు 7 ఏళ్ల పాటు ఒక ముస్లిం వ్యక్తిగా అండర్ కవర్ ఏజెంట్ గా పనిచేయడానికి నియమితులయ్యారనమాట. ఈ కాలం ఆయన సుమారుగా అంటే 1978 నుంచి 1985 వరకు అయితే ఉంటుందన్నమాట. ఈ 7 ఏళ్ల పాటు ఆయన పాకిస్తాన్ లోనే ఉన్నారు. ఆ సమయంలో ఆయన వయసు ఈ 33 ఏళ్ల నుండి దాదాపుగా 40 ఏళ్ల వరకు ఉంటుంది. చాలా చిన్న వయసులోని ఇంత పెద్ద కార్యాన్ని అయితే ఆయన చేశారనమాట. తన యవ్వన కాలాన్ని మొత్తం దేశం కోసం ప్రాణాలకు తెగించి పాకిస్తాన్ గడ్డపై గూఢచారిగా గడిపాడు. ఆయన ఎంతలా కలిసిపోయారంటే తనని ఎవ్వరు గుర్తుపట్టలేనంతగా ఉర్దూ నేర్చుకుని అక్కడి సంప్రదాయాలను అలవాటు చేసుకున్నారు. మనం ఏదో టూరిస్ట్ గా ఒక 1 డే 2 డే వెళ్తేనే అక్కడ ఉండలేము. కానీ అటువంటిది 7 ఏళ్ల పాటు ఏ ఫ్యామిలీ లేకుండా, ఒక్క పరిచయం ఎవరు లేకుండా కూడా ఒక గూఢచారిగా ఉంటూ కేవలం గడపడమే కాదండి, అక్కడ విలువైన సమాచారాన్ని భారతీయులకి అందజేశాడే. ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ఎంత గొప్ప వ్యక్తి అనేది. పాకిస్తాన్ లో ఆయన ఒక నిజమైన గూఢచారిగా వ్యవహరించారు. అక్కడ ఒక తప్పు జరిగినా ప్రాణాలు పోతాయని ఆయనకు తెలుసు. అక్కడ ఆయన ఒక ముస్లిం వ్యక్తిగా పూర్తిగా మారిపోయారు. ఉర్దూ భాషను అనర్గళంగా మాట్లాడేవారు. గడ్డం పెంచి అక్కడ స్థానిక వేషధారణలో ఉండేవాడు. ఇక్కడ ఆయన ఎవరిని మార్చడానికి ప్రయత్నించలేదు. కేవలం సమాచారాన్ని దొంగలించడం మాత్రమే ఆయన పని అన్నమాట. పాకిస్తాన్ రక్షణ రహస్యాలు, అణు కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఇండియాకైతే పంపించేవారు. ఒకసారి లాహోర్లోని ఒక మసీదులో ఆయన ప్రార్థన ముగించుకుని వస్తుండగా ఒక వ్యక్తి ఆయన్ని పిలిచి నువ్వు హిందువివి కదా అని అడిగాడంట. అప్పుడు దోవల్ గారు కంగారు పడకుండా చాలా చాకచక్యంగా సమాధానం ఇచ్చి తన ప్రాణాలనైతే కాపాడుకున్నాడు. ఇది ఒక సర్వైవల్ గేమ్ అనమాట. సో మనం అసలు అక్కడ ఏం జరిగింది, ఆ మసీదులో ఆయన ఎలా గుర్తుపడ్డాడు అనేది ఇప్పుడు మనం ఇంకాస్త వివరంగా డీప్ గా తెలుసుకుందాము. ఒకసారి అజిత్ గారు ఒక మసీదు నుండి ప్రార్థన ముగించుకుని బయటకు వస్తుండగా తెల్లటి గడ్డం ఉన్న ఒక వృద్ధుడు ఆయన్ని పిలిచి నువ్వు హిందువి కదా అని అడిగాడంట. దోవల్ గారు మొదట కంగారు పడినా వెంటనే తేరుకొని కాదు నేను ముస్లింని అని చెప్పారంట. కానీ ఆ వృద్ధుడు వదలకుండా ఆయన లోపలికి తీసుకెళ్లి నీ చెవులకు రంధ్రాలు ఉన్నాయి, ముస్లింలకు ఇవి ఉండవు, హిందువులకు ఉంటాయి అని గుర్తుపట్టాడంట. అప్పుడు దోవల్ గారు చాలా తెలివిగా నేను చిన్నప్పుడు హిందూ గ్రామంలో పెరిగాను,
అక్కడ వాళ్ళు నాకు ఇలా రంధ్రాలు చేశారు అని కథ చెప్పి తప్పించుకున్నారంట. ఆ తర్వాత వెంటనే సర్జరీ చేయించుకుని ఆ రంధ్రాలను అయితే మూయించేశారంట. ఇక్కడ ఒక మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. అజిత్ గారు ఒక బ్రాహ్మణుడు అనమాట, అందుకే ఆయనకి చెవులకి రంధ్రాలు అయితే ఉన్నాయి. పాకిస్తాన్ కి అసలు ఎందుకు వెళ్లారు, 7 ఏళ్ల పాటు అక్కడ ఉండవలసి ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. అలాగే అక్కడ ఎలా గడిచింది అనే దాని గురించి కూడా క్లియర్ గా తెలుసుకుందాం అనమాట. అజయ్ దోవల్ గారు పాకిస్తాన్ లో గడిపిన ఆ 7 ఏళ్ల జీవితం ఒక ఉత్కంఠభరితమైన స్ప్రై థ్రిల్లర్ సినిమాలకి మించిపోతుందన్నమాట. అవును, ఇప్పుడు ఈ మిషన్ పాకిస్తాన్ గురించి మనం తెలుసుకుందాము. భారత గూఢచార సంస్థ అంటే ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారిగా ఉన్న దోవల్ గారిని ఒక అత్యంత రహస్య మిషన్ మీద పాకిస్తాన్కి అయితే పంపించారు. దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాకిస్తాన్ అప్పట్లో రహస్యంగా నిర్మిస్తున్న అణుబాంబు అన్నమాట, న్యూక్లియర్ వెపన్ కార్యక్రమం గురించి, అలాగే ముఖ్యంగా కహుటా ప్లాంట్ గురించి సమాచారాన్ని అయితే సేకరించడం అనమాట. అలాగే భారత్లో అలర్లు సృష్టించడానికి పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఇస్తున్న శిక్షణ గురించి, ఆయుధాల సరఫరా గురించి నిఘా పెట్టడం గురించి అనమాట. ఆయన అక్కడ ఒక సామాన్య ముస్లిం వ్యక్తిగా తన గుర్తింపునైతే మార్చుకున్నారు. ఎలా అంటే పాకిస్తానీయులాగే ఉర్దూ భాషను అత్యంత స్పష్టంగా మాట్లాడడం నేర్చుకున్నారు. స్థానిక సంప్రదాయ దుస్తులు ధరించేవారు, గడ్డం పెంచారు. ఆయన లాహోర్ వంటి రద్దీగా ఉండే నగరాల్లో సామాన్యుల మధ్య ఉంటూ అందరితో కలిసిపోయేవారు. ఎవరికి అనుమానం రాకుండా చిన్న చిన్న పనులు చేసే వ్యక్తిగా నటించారు. ఆయన పాకిస్తాన్ ఆర్మీ అధికారులు, శాస్త్రవేత్తలు తిరిగి ప్రాంతాల్లో నిఘా పెట్టేవారు. స్థానిక టీ కొట్లు, మార్కెట్లలో కూర్చుని అక్కడ జరిగే చర్చల ద్వారా కీలక సమాచారాన్ని అయితే సేకరించేవారు. ఆ సమాచారాన్ని అత్యంత రహస్య సంకేతాల అంటే కోడ్స్ ద్వారా ఇండియాకి అయితే చేరవేసేవారంట. ప్రతిరోజు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఆయన అక్కడ గడిపాడు. ఒక చిన్న తప్పు జరిగినా దొరికిపోతానని ఆయనకు తెలుసు అనమాట. అందుకే ఆయన ఏ చిన్న తప్పు పొరపాటు చేయకుండా అన్ని ఏళ్ళు అక్కడ జీవించి సురక్షితంగా ఇండియాకి అయితే తిరిగి వచ్చారు. ఆయన 7 ఏళ్ళు అంటే 25 రోజులు అనమాట పాకిస్తాన్ నడి ఒడ్డున ఒక భారతీయుడు మారువేషం తిరుగుతున్నాడు. ఆయన వేసే ప్రతి అడుగు దేశ రక్షణ కోసమే. ఆయన సేకరించే ప్రతి వార్త ఒక అణుబాంబు కంటే శక్తివంతమైనదన్నమాట. అయితే మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, అసలు అతను పాకిస్తాన్ లోకి ఎలా జొరబడ్డాడు అని. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాము. దోవల్ గారు నేరుగా సరిహద్దులు దాటి దొంగతనంగా వెళ్ళలేదండి. ఆయన ఒక అండర్ కవర్ డిప్లొమాట్ హోదాలో అంటే పాకిస్తాన్ లోని భారత రాయబార కార్యాలయంలో ఒక చిన్న అధికారిగా బాధ్యతలు అయితే చేపట్టారనమాట. అది ఆయనకు ఒక చట్టబద్ధమైన ముసుగు ఇచ్చింది. కానీ ఆయన అసలు పని రాయబార కార్యాలయంలో కూర్చోవడమే కాదు, బయట తిరుగుతూ రహస్యాలను అయితే సేకరించడం అనమాట. ఆయన తన వేషధారణను మార్చుకొని సాధారణ పాకిస్తానీ పౌరుడిలా కనిపిస్తూ రద్దీగా ఉండే ప్రాంతాల్లో అంటే లాహోర్, ఇస్లామాబాద్ వంటి చోట్లయితే తిరిగేవాడంట. అయితే ఇంత కష్టపడి ఆయన అక్కడ ఏం తెలుసుకుని వచ్చారు అని డౌట్ వస్తుంది కదా, ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాము. ఆయన ప్రధాన లక్ష్యం పాకిస్తాన్ రక్షణ రహస్యాలే అనమాట. పాకిస్తాన్ రహస్యంగా నిర్మిస్తున్న అణుబాంబు తయారీ కేంద్రం కహూటా గురించి కీలక సమాచారం సేకరించారు. అక్కడ పనిచేసే శాస్త్రవేత్తల కదలికలను గమనించారు. అలాగే 1980లో పంజాబ్లో అలజడి సృష్టించడానికి పాకిస్తాన్ ఏ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోంది, వారికి ఆయుధాలు ఎక్కడి నుండి అందుతున్నాయి అనే జాబితాను ఆయన తయారు చేశారంట. సరిహద్దులో పాకిస్తాన్ ఆర్మీ ఎక్కడెక్కడకు బంకర్లు నిర్మిస్తోంది, వారి బలగాల సంఖ్య ఎంత అనే వివరాలను కూడా సేకరించారు. సమాచారాన్ని సేకరించడానికి మరియు దానిని ఇండియాకు పంపడానికి ఆయన కొన్ని వినూత్నమైన పద్ధతులను అయితే పాటించేవారు. అవేంటంటే రహస్య సమాచారాన్ని ఒక చిన్న కాగితంపై లేదా మైక్రోఫిల్మ్ రూపంలో రాసి ఎవరు అనుమానించని చోట అంటే ఉదాహరణకు పార్కులోని ఒక చెట్టు తొర్రలో లేదా ఒక రాయి కింద దాచేవారంట. తర్వాత మరో ఏజెంట్ వచ్చి దానిని తీసుకునేవారు. ఇలా జరిగేది. అలాగే సమాచారాన్ని పంపేటప్పుడు రేడియో సిగ్నల్స్ లేదా కోడ్ లాంగ్వేజ్ ఉపయోగించేవారంట. ఉదాహరణకు ఒక సాధారణ ఫోన్ కాల్లో ఉంకులాసాగా ఉన్నారా అంటే మిషన్ సక్సెస్ అని అర్థం వచ్చేలా కోడ్ ఉండేవన్నమాట. ఆయన పాకిస్తాన్ ఆర్మీలోని కింద స్థాయి సిబ్బందితో క్లర్క్లతో స్నేహం చేసేవారు కదా, వారికి తెలియకుండానే వారి మాటల నుండి కీలక విషయాలను అయితే రాబెట్టేవారు. అలాగే ఆయన ఉర్దూను ఏ స్థాయిలో నేర్చుకున్నారంటే ఆయన మాట్లాడితే ఏ పాకిస్తానికి కూడా ఆయనను భారతీయుడని అనుమానించలేకపోయేవారంట. మసీదులకు వెళ్లడం, అక్కడి ఆచారాలను పాటించడం ద్వారా స్థానికుల్లో ఒకరిగా కలిసిపోయారు. ఆ రోజుల్లో ఇంటర్నెట్ లేదు కాబట్టి ఆయన సేకరించిన సమాచారాన్ని రాయబార కార్యాలయంలోని హై ఫ్రీక్వెన్సీ రేడియో సెట్ల ద్వారా అంటే రా లేదా ఐబీ ప్రధాన కార్యాలయానికి అయితే పంపేవారంట. కొన్నిసార్లు అత్యంత కీలకమైన పత్రాలను మైక్రోఫిల్మ్స్ చేసి అత్యంత రహస్యంగా సరిహద్దు దాటించేవారంట. వామ్మో, ఇవన్నీ వింటుంటే మన కోసం వాళ్ళు ఇంత కష్టపడుతున్నారా అనిపిస్తుంది. తర్వాత పాకిస్తాన్ నుంచి ఆయన తిరిగి వచ్చిన తర్వాత అజిత్ దోవల్ గారు చేసిన అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ బ్లాక్ థండర్ 2 అనమాట. ఇది 1988లో చేశారు. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో దాక్కున్న ఉగ్రవాదులను బయటికి రప్పించడానికి ఆయన చేసిన వ్యూహం ప్రపంచ నిఘా చరిత్రలో ఒక అద్భుతం అనమాట. అవును, ఇప్పుడు దాని గురించి మనం వివరంగా తెలుసుకుందాము. 1988లో ఖలిస్తానీ ఉగ్రవాదులు స్వర్ణ దేవాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. లోపల భారీ ఆయుధాలు పోగు చేశారు. బయట ఉన్న సైన్యానికి లోపల ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారు,
వారి దగ్గర ఏ రకమైన ఆయుధాలు ఉన్నాయో అస్సలు తెలియదు. పొరపాటున సైన్యం లోపలికి వెళ్తే భారీ ప్రాణ నష్టం జరుగుతుందని భయం నెలకొందన్నమాట ఆ టైంలో. అప్పుడు సరిగ్గా అజిత్ దోవల్ గారు రంగంలోకి దిగారు. ఆయన ఒక సామాన్య రిక్షా కార్మికుడిలా వేషం మార్చుకున్నారంట. మురికిగా ఉన్న బట్టలు ధరించి తలకి ఒక పాత గుడ్డ కట్టుకుని స్వర్ణ దేవాలయం బయట రిక్షా తొక్కుతూ తిరగడం ప్రారంభించారు. ఉగ్రవాదుల కళ్ళలో పడడానికి ఆయన చాలా తెలివిగా ప్రవర్తించారు. 2 రోజుల తర్వాత ఉగ్రవాదులు ఆయన్ని గమనించారంట. దోవల్ గారు తనని తాను పాకిస్తాన్ గూఢచారి సంస్థ అంటే ISI పంపిన ఏజెంట్ గా వారిని పరిచయం చేసుకున్నారు. మిమ్మల్ని కలవడానికి, మీకు సహాయం చేయడానికి పాకిస్తాన్ నన్ను పంపింది అని వారిని నమ్మించాడనమాట. బురుడి కొట్టించాడు. ఇంత చాకచక్యంగా, ఇంత తెలివిగా ఒక తన వేషాన్ని మార్చుకుని ఎంత సింపుల్ గా ఉగ్రవాదులలో చేరిపోయాడు. చూస్తున్నారు కదా. ఉగ్రవాదులు ఆయన్ని నమ్మి స్వర్ణ దేవాలయం లోపలికి తీసుకువెళ్లారు. అక్కడ ఆయన దాదాపుగా 10 రోజుల పాటు వారితోనే కలిసి ఉన్నారు. లోపల ఉన్నప్పుడు ఆయన తన కళ్ళతో ప్రతి విషయాన్ని గమనించారు. ఉగ్రవాదులు ఎక్కడెక్కడ పొజిషన్స్ తీసుకుంటున్నారు, వారి దగ్గర ఉన్న మిషన్స్ గన్లు, పేలుడు పదార్థాల సంఖ్య ఎంత, లోపల ఉన్న గదుల నిర్మాణం ఎలా ఉంది, ఈ సమాచారంతో ఆయన బయటకు వచ్చి నేరుగా భద్రతా బలగాలకు పూర్తి మ్యాప్ ఇచ్చారంట. అజిత్ గారు ఇచ్చిన పక్కా సమాచారంతో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ మెరుపుదాడి చేశారనమాట. ఎక్కడ స్వర్ణ దేవాలయం నష్టం జరగకుండా, అమాయక భక్తులకు ప్రాణహాని లేకుండా ఉగ్రవాదులను అయితే లొంగ తీసుకున్నారు. ఆపరేషన్ పూర్తయ్యాక తర్వాత గానీ ఉగ్రవాదులకు తెలియలేదన్నమాట తమ మధ్య తిరిగినది ఆ రిక్షా వాడు పాకిస్తాన్ ఏజెంట్ కాదు, భారతీయ గూఢచారి అని అనమాట. అసలు నిజంగా ఇదంతా వింటుంటే ఇంతకే తెలివి కలవాడా అనిపిస్తోంది కదా. హ్యాట్స్ ఆఫ్ అండి. అమ్మ బాబో ఏంటి ఆపరేషన్స్, అతనికి ఇంత గట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనిపిస్తోంది కదా. స్వర్ణ దేవాలయం లోపల వందల మంది ఉగ్రవాదులు, చేతుల్లో AK-47లు, వారి మధ్యలోకి ప్రాణాలకు తెగించి వెళ్లాడు ఒక వ్యక్తి. రిక్షా కార్మికుడి వేషంలో ఉన్న ఆ గూఢచారి రాసిన వ్యూహమే ఆపరేషన్ బ్లాక్ థండర్ విజయం అన్నమాట. అతను ఇంత చాకచక్యంగా వ్యవహరించకపోతే కొన్ని వేల మంది ప్రాణాలు పోయాయి. అమ్మో, కేవలం ఇంతే కాదండి. అజిత్ గారి గురించి తెలుసుకుంటూ ఉంటే ఎవ్వుతున్న కొద్దీ ఇంకా ఆయన గురించి ఇంకో బెస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంది బయటకి. అదేంటి అంటే ఆపరేషన్ బ్లాక్ థండర్ తర్వాత అజిత్ దోవల్ గారి ప్రస్థానం కేవలం గూఢచారిగా మాత్రమే కాకుండా ఒక అత్యున్నత స్థాయి వ్యూహకర్తగా మారిందనమాట. ఆయన తన కెరీర్ లో సాధించిన మరిన్ని అద్భుతమైన విషయాల గురించి ఇప్పుడు మనం ఇంకా తెలుసుకుందాము. 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం IC-814 ను ఉగ్రవాదులు హైజాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్ లోని కందహార్ కు తీసుకువెళ్లారు. ఇది 1999లో అయితే ఈ విషయం జరిగింది, హైజాక్ జరిగిన విషయం జరిగింది. సో ప్రభుత్వం తరపున ఉగ్రవాదులలో చర్చలు జరిపే బృందానికి అజిత్ దోవల్ గారు నాయకత్వం అయితే వహించారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో ఉగ్రవాదుల డిమాండ్లను తగ్గించి విమానంలో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. గంటల తరబడి వారితో మైండ్ గేమ్ ఆడి సమయాన్ని గెలుచుకున్నారనమాట. ఆయన ఆ తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో IB డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఆయన తన అద్భుతమైన సేవలకు గుర్తింపుగా భారతదేశపు అత్యున్నత నిఘా సంస్థ ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరో IB డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టమని చెప్పింది. ఆ సమయంలోనే భారతదేశంలో అంతర్గత భద్రతను పటిష్టం చేయడానికి అనేక కొత్త విభాగాలను కూడా ప్రారంభించారు. 2005లో ఆయన పదవి విరమణ చేసిన తర్వాత కూడా దేశ భద్రతపై అనేక పరిశోధనలు చేస్తూ వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అనే థింక్ ట్యాంక్స్ ను స్థాపించారంట. సో దాని తర్వాత 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత అజిత్ దోవల్ గారిని జాతీయ భద్రతా సలహాదారుడుగా నియమించారు. అప్పటి నుండి భారత రక్షణ విధానంలో దోవల్ డాక్ట్రిన్ అనే కొత్త శాఖ మొదలైందనమాట. సో దీని గురించి అంటే డోవల్ డాక్ట్రిన్ గురించి ఇంకాస్త ముందుకు వెళ్ళిన తర్వాత మనం తెలుసుకుందాము. ఆ తర్వాత మయన్మార్ అడవుల్లో ఉన్న ఉగ్రవాద స్థావరాల మీద భారత సైన్యం మెరుపుదాడి చేసింది. దీని వెనుక మాస్టర్ ప్లాన్ మొత్తం కూడా దోవల్ గారిదే. అలాగే దాని తర్వాత ఊరీ దాడి కూడా జరిగిందనమాట. సో ఈ ఊరీ దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్ల మీద చేసిన దాడుల వెనుక కూడా మాస్టర్ మైండ్ ఆయనదే. ఆ తర్వాత బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ కూడా జరిగిందనమాట. పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్ లోకి వెళ్లి ఉగ్రవాద శిబిరాలను బాంబులతో ధ్వంసం చేసిన ఆపరేషన్ లో ఆయన దగ్గర నుండి పర్యవేక్షించారు. ఆ తర్వాత ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఈ రద్దు జరిగిన తర్వాత అక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా స్వయంగా వీధిలో తిరుగుతూ ప్రజలతో కలిసి భోజనం చేసి శాంతినైతే నెలకొల్పారు. ఒక గూఢచారిగా మొదలై ఆయన ప్రయాణం నేడు 140 కోట్ల మంది భారతీయుల నిద్రకు కాపలా కాసే ది బ్లాక్ టైగర్ స్థాయికి అయితే చేరింది. అజిత్ దోవల్ గారు కేవలం ఒక అధికారి మాత్రమే కాదండి, శత్రువులకి భయం, భారతీయులకి ఒక ధైర్యం. ఇందాక మనం దోవల్ డాక్ట్రిన్ అనే దాని గురించి తర్వాత తెలుసుకుందాం అనుకున్నాం కదా. సో అదేంటంటే భారత రక్షణ రంగంలో అజిత్ దోవల్ గారు ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. దీనిని దోవల్ డాక్ట్రిన్ అంటారనమాట. శత్రువు దాడి చేస్తే మనం రక్షించుకోవడం, అలాగే శత్రువులు దాడి చేయడానికి ముందే వాళ్ళ స్థావరాల మీద దాడి చేయడం, అలాగే మనం ఎవరి మీద ముందుగా దాడి చేయొద్దు, కానీ మనల్ని ఎవరైనా టచ్ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్లి మరి కొడతాం అనే బలమైన సందేశాన్ని ఆయన ప్రపంచానికి అయితే తీసుకొచ్చారు. ఇదే దోవల్ డాక్ట్రిన్ అన్నమాట. ఆ తర్వాత 2014లో ఇరాక్ లో ISIS ఉగ్రవాదులు
46 మంది భారతీయ నర్సులను బంధించారు. పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. అప్పుడు అజిత్ గారు స్వయంగా ఇరాన్ కు వెళ్లారు. అక్కడ ఎవరు ఊహించని విధంగా ఉన్నత స్థాయి అధికారులతో చర్చలు జరిపి ఒక ప్రాణ నష్టం కూడా లేకుండా ఆ 46 నర్సులను సురక్షితంగా ఇండియాకి తీసుకువచ్చారు. 2015లోనేమో మయన్మార్ అర్వుడ్లో దాక్కున్న ఉగ్రవాదులు భారత సైనికులపై దాడి చేసినప్పుడు అజిత్ గారు కేవలం 72 గంటల్లో ప్లాన్ సిద్ధం చేశారు. భారత పారా కమాండర్ సరిహద్దు దాటి వెళ్లి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి తిరిగి వచ్చారు. విదేశీ గడ్డపై భారత్ చేసిన మొదటి అధికార సర్జికల్ స్ట్రైక్ ఇది అన్నమాట. ఆయన ఇంత పవర్ఫుల్ పదవిలో ఉన్నా కానీ చాలా సాదా సీదాగా ఉండడానికి ఆయన ఇష్టపడతారు. అలాగే నరేంద్ర మోడీ గారికి అలాగే అజిత్ దోవల్ గారికి మధ్య సంబంధం ఎలా ఉండేదో తెలుసా? 2014లో మోడీ గారు ప్రధాని అయిన వెంటనే భారత భద్రతను అప్పగించడానికి ఆయన ఎంచుకున్న మొదటి వ్యక్తి ఎవరు తెలుసా? అజిత్ దోవల్ గారు. గూఢచారిగా దోవల్ గారికి ఉన్న అపారమైన అనుభవం మోడీ గారికి చాలా బాగా తెలుసు అనమాట. అందుకే గతంలో NSAలోకి లేనంత కేబినెట్ హోదాను మరి నిర్ణయాలు తీసుకుని పూర్తి స్వేచ్ఛను దోవల్ గారికి మోడీ గారు అయితే ఇచ్చేశారు. మోడీ గారు విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు లేదా దేశ రక్షణపై అత్యవసర సమావేశాలు జరిగినప్పుడు ఆయన పక్కన అజిత్ దోవల్ గారు ఖచ్చితంగా ఉంటారు. మోడీ గారి ప్రతి పెద్ద నిర్ణయం వెనుక దోవల్ గారి విశ్లేషణ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారనమాట. ఒక ధైర్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ మోడీ అయితే మరొకరు వ్యూహానికి నిలువుటద్దం దోవల్ గారు అనమాట. ఈ ఇద్దరి కాంబినేషన్ వల్లే నేడు భారతదేశం ప్రపంచ వేదికపై ఒక బలమైన శక్తిగా నిలిచింది. ఇదండి ఇతని గురించి చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉంది. బట్ వీడియో లెంత్ ఎక్కువగా అవుతుందని ఇంతటితో అయితే ముగిస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. నా కోసం కాదు, అజిత్ దోవల్ గారి కోసం ఒక చిన్న లైక్ చేయండి. ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీలో నా ఛానల్కి ఫస్ట్ టైం కనుక ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.